రాజమండ్రి గోదావరి తీరంలో వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇక చిన్న పెద్ద విగ్రహాలు నిమజ్జనానికి కూడా తరలి వస్తున్నాయి. రాజమండ్రి నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. ఇంకా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. 11 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు ప్రస్తుతం నిమజ్జనం అవుతూ ఉన్నాడు. గోదావరి తీర ప్రాంతంలో అనేక మంది భక్తులు వినాయకుడిని 11 రోజుల పాటు పూజించిన తర్వాత నిమజ్జనం చేసేందుకు గోదావరి ప్రాంతానికి ఎక్కువగా తరలి వస్తున్నారు. రాజమండ్రి ఈ ప్రాంత ప్రజలే కాకుండా అటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుదీర్ఘ దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి నిమజ్జనాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు. నిమజ్జన కార్యక్రమం ఎట్లా జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎలా జరుగుతుంది నిమజ్జనం? మేము ఉండేది రాజమండ్రి అండి. యాక్చువల్లీ మా నెగటివ్ మహారాష్ట్ర. అంటే మాకు వినాయకుడి పూజ అంటే అందరికీ మన ఈ కానీ మాకు మహారాష్ట్రలో చేసింది అయితే వినాయక చవితి రోజు నుంచి అనంత చతుర్థి రోజు వరకు. అంటే ఈ 11 రోజు మన పెద్దోళ్ళు చెప్పిన ప్రకారం అయితే మన ఋషిములు చెప్పిన ప్రకారం వినాయక స్వామి మహాభారత్ రాశారు కదంటే ఆ 11 రోజు రాశారండి. వినాయక చవితి నుంచి వినాయక చతుర్థి రోజు. ఆ రోజు అంటే 11వ రోజుని పూర్తిగా అయిన రోజు ఆ రాశి అయిన బాడీ హీట్ అయిపోయిన వాళ్ళ మన 3 సార్లు ఆ ఋషిమునిలు నీళ్ళు ములిగించి అంటే అన్ని ఈ చేస్తారు. ఎలా అంటే మన గోదావరి అంటే పవిత్ర మన నది ఒకటి. దానివల్ల అందరూ మన గోదావరి విసర్జన చేస్తాం. వేరే ప్రాంతం అయితే ఎక్కడెక్కడ పొలాల్లో నోయిలు అవి చేస్తుంటారు. మన దగ్గర గోదావరి కాబట్టి మన పుణ్య దగ్గర కాబట్టి మనం ఇక్కడికి చేస్తున్నాం. అదే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? నిమజ్జనాలు ఎలా జరుగుతుంది? ఇక్కడ రాజమండ్రిలో నగరపాలక సంస్థ తరఫున గత 10 రోజులుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఐదో రోజు నుండే మొదలు పెట్టాం మేము. 5వ రోజున ఫ్లడ్ హెవీగా ఉన్నందువల్ల ఆ రోజు తక్కువగా వచ్చినాయి. ఆ రోజు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం 5వ రోజు ఆప్ చేసాం. ఆ తర్వాత 7వ రోజు 9వ రోజు నుంచి విరివిగా అయినాయి. ఈ రోజు 11వ రోజు. ఈ రోజు కూడా బాగానే అవుతాయని వస్తున్నాం. ఎక్కడ కూడా ఏమీ ఆటంకాలు లేకుండా చాలా చక్కగా జరిగింది. మెయిన్ ఏంటంటే గోదావరి కూడా మనకు అనుకూలంగా ఉంది. గోదావరి కూడా శాంతించడం వల్ల ఈ నిమజ్జనం కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. కావున ఇవాళ రేపు మిగతా భక్తులు ఎవరైనా ఉంటే ఈ 2 రోజులు కూడా సద్వినియోగం చేసుకుంటే రేపు ఒక్కడితో రేపు 12వ రోజుతో ఇక్కడ మొత్తం ఈ ఏర్పాట్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుద్ది. కావున ప్రతి ఒక్కరు కూడా మా విన్నపం ఏంటంటే ఈ రోజు 11వ రోజు, రేపు 12వ రోజు. కావున ఈ యొక్క నిమజ్జనం కార్యక్రమం ఈ రోజు రేపు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుచున్నాం కమిషనర్ గారి ఆదేశాల మేరకు. సార్, చిన్న విగ్రహాలు పర్లేదు, భారీ విగ్రహాలను ఎలా నిమజ్జనం చేస్తారు?